వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. కొందరు ఉంటారండి, మనము బాధపడితే ఓదారుస్తూ ఉంటారు. మరికొందరు ఉంటారు, మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొందరు ఉంటారు, అసలు మనతో ఎలాంటి డీప్ రిలేషన్షిప్ లేకపోయినా మన ఆనందమే వాన ఆనందంగా భావిస్తూ ఉంటారు. మనం ఆనందపడితే చూడాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మాత్రము లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా నూటికో కోటికో దొరుకుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దొరుకుతారు అని గ్యారంటీ కూడా లేదనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు కనిపిస్తే మాత్రం అస్సలు వదులుకోకండి. అలాంటి వాళ్ళని కంప్లీట్గా కళ్ళు మూసుకొని నమ్మేసి వాళ్ళ చేతిలో మీ లైఫ్ పెట్టేయచ్చు. లైఫ్ లాంగ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ ఎలాంటి రిలేషన్షిప్ కానీ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఎందుకు వాళ్ళతో అసలు డేంజర్ లేదు అని చెప్తున్నానా? ఎందుకు అంటే వాళ్ళకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవండి మీ నుంచి. మీరు మాట్లాడిచ్చారా, మాట్లాడిచ్చలేదా, మీరు వాళ్ళతో రోజు గంటల గంటలు మాట్లాడారా, టైం స్పెండ్ చేశారా, అసలు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఉండవు. ఓన్లీ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారా లేదా, మీ లైఫ్లో ఏదైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే సాయపడదా. మనం హ్యాపీగా ఉంటే మన లైఫ్లో చూడడం తప్ప ఇంకేది కూడా వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వదన్నమాట. సో అలాంటి వాళ్ళు మనకి ఖచ్చితంగా నెగిటివ్ చేయరు లైఫ్లో ఏది జరిగినప్పటికీ కూడా. అది వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ఉండాలనే లేదు, అంటే ఒక బంధం అనమాట. వాళ్ళతో ఒక బంధం ఉండాలని మనకి లేదు, బట్ కానీ ఎక్కడో ఒక మూలన ఇలాంటి వాళ్ళు తారసపడతారు. వాళ్ళతో అంత డీప్ రిలేషన్షిప్ లేకపోయినా ఇంత మంచి వెల్ విషర్గా మన లైఫ్లోకి వస్తారనమాట, ఉండిపోతారనమాట. సో అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వదులుకోకండి అని మాత్రమే నేను చెప్తున్నాను. ఇది అందరికీ కూడా వర్తించదు. అందరి లైఫ్లోనూ ఇలాంటి వాళ్ళు ఉండరనమాట. ఒక్కరికే ఉంటారు, కోకొల్లలు మాత్రం ఉండరు అనమాట. సో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ అందరికీ రాదు. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే బయట జరిగే విషయాలు కూడా అలాగే ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకున్నారంటే అరే ఏంటి నిజమా, వాళ్ళ మధ్య ఏముందో ఆ అనుమానం అంతలాగా మారిపోయిందనమాట సమాజం కూడా. సో అందుకని ప్రతి ఒక్కరిని ఆ వేలో చూడొద్దు. సమాజం అలా మారిపోయింది కాబట్టి ఎక్కడో ఒక మూలన 1% ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి రిలేషన్షిప్ను కూడా మనము అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాము అని చెప్పడమే నా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వచ్చేస్తాయి.